మీనరాశి పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్ర జాతకులు. మీనరాశి వారికి కొంత శుభకరమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ప్రస్తుతానికి ఏలినాటి శని నడుస్తూ ఉంది కదా, ఎలా శుభకరమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అనే ఆలోచన చేస్తే ఈ 2026 ప్రథమ ద్వితీయ వారాలలో కొంచెం అనుకూలంగానే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క దశమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి భగవానుడు వీరికి శుభ ఫలితాలు ఇవ్వడానికి ప్రస్తుత కాలానికి రెడీగా ఉన్నారు. తరువాత 11లోకి వచ్చేటప్పుడు కూడా, అంటే మకర సంక్రాంతి జరిగిన తరువాత కూడా బుధ, శుక్ర, కుజులు కూడా ఈ 11లోకి వచ్చేటప్పుడు కూడా శుభకరమైనటువంటి ఫలితాలనే ఇస్తారు. అలాంటి అప్పుడు ప్రస్తుత 2 వారాలు చికాకులు కల్పిస్తూ ఉంటాయి. అంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కొంత ఇబ్బందులకు గురి చేస్తాయి. అయినా కూడా తరువాత కాలం అంటే పక్ష అంతంలో కొంచెం మంచి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ శని భగవానుడు మీనరాశిలో సంచారం చేయడం కొంచెం భయాలను కల్పిస్తూ ఉంటుంది. ఎలాంటి భయాలయ్యా అంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాలు కానీ, ఒక కార్యక్రమం జరిగితే అది ఎలా ఉంటుంది అనేటటువంటి భయం కానీ, నా వస్తువు పోతుందేమో అనేటటువంటి భయం కానీ, నా విద్య ఏమవుతుందో అనే భయం, అంటే ఇలాంటి చిన్న చిన్న భయాలను కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఈ భయాలను పోగొట్టుకొని శారీరకపరమైనటువంటి శ్రమతో, ఓర్పుతో ఎవరైతే వేచి చూస్తారో వారికి ఖచ్చితంగా ఈ లగ్నంలో ఉండేటటువంటి శని భగవానుడు శుభకరమైనటువంటి ఫలితాలనే ఇస్తారు. ధర్మ మార్గంలో నడిచేటప్పుడు శని భగవానుని యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనపై విపరీతంగా కలుగుతూ ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు మీరు అనుకునేటటువంటి కార్యక్రమాలు చిన్న చిన్న లోపాలు కలుగుతాయి, ప్రాథమికంగా భయాన్ని కలిగిస్తాయి. కానీ మీరు వాటిపై ప్రత్యేకమైనటువంటి శ్రమ చేయండి. ఆ శ్రమ చేసిన తరువాత ఖచ్చితంగా ఈ జనవరి మొదటి 2 వారాలలో మీకు శుభకరమైనటువంటి ఫలితాలే ఇస్తాయి. తరువాత కూడా ఇది ఒక 2-3 నెలల వరకు కొనసాగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేసేటటువంటి నిర్ణయాలు అనేటటువంటివి ఉపయోగంగా, సమాజహితంగా కానీ, లేదు మీకు ఉపయుక్తంగా ఉండేటటువంటివి కానీ, ఇతరులకు హాని చెయ్యనివి చేసినట్లయితే అవి మీకు చాలా ఉపయోగంగా ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి కూడా కొంచెం పేరు ప్రతిష్టలు ప్రస్తుత కాలంలో రావడానికి అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ శుక్రమూఢమి తర్వాత కొన్ని శుభకరమైనటువంటి పరిణామాలు మీనరాశి వారికి కనిపిస్తుంటాయి. అలాగే ఉద్యోగులలో కూడా కొంచెం అభద్రతాభావం నెలకొని ఉంటుంది. అది కొంతకాలం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ శని భగవానుని యొక్క అనుగ్రహము చేత మీకు ప్రస్తుత కాలంలో ఇబ్బందులు కలిగినట్టు అనిపిస్తూ ఉంటాయి. కానీ భవిష్యత్తులో వాటి ద్వారా మీరు నేర్చుకున్నటువంటి పాఠాలు ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా శుభకరంగానే ఉంటాయి. కాబట్టి ప్రస్తుత గోచార రీత్యా మీనరాశి వారికి కొన్ని మిశ్రమ శుభాశుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణాలు కూడా వృధా ప్రయాణాలు అయిపోతూ ఉంటాయి. అలాగే తెలియని వాటికి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అనవసరపు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తడానికి, అంటే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులలో తెలియనటువంటి నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే చేసినటువంటి చిన్నపాటి తప్పుల వల్ల నష్టాలు ఏర్పడతాయి. వ్యవసాయదారుల్లో కూడా ఈ సంవత్సరం ఆశించినంత ఫలితాలు రాకపోవచ్చు. కాబట్టి ప్రస్తుత జనవరి నెలలో చిన్నపాటి ఇబ్బందులు జరుగుతాయి. ప్రతిదినము కూడా పరమేశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణాదులు చేయండి. శివాభిషేకాలు నిర్వహించుకోండి. అవి మీకు శుభకరమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.